రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రంతో నామినేషన్లకు గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు తీసుకోనున్నారు అధికారులు. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 28వ తేదీ నుంచి ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఇక ఇవాళ చివరి రోజు, అందులోనూ శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. నిన్న మొన్న కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో వార్డ్ డివిజన్ నుంచి కనీసం 2 నుంచి 5 వరకు నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ఇక సాయంత్రం వరకు ఈ సంఖ్య రెట్టింపు అవుతుందనే అంచనాలున్నాయి. టైం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈసీ ఇచ్చిన 3 రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి బీఫామ్ ఇవ్వడం పెద్ద టాస్క్గా మారింది. అయితే జంపింగ్ల భయంతో చివరి రోజు అంటే నామినేషన్ల విత్డ్రా ఫిబ్రవరి 3న బీఫామ్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. అటు ఆశావహులు కూడా రిజర్వేషన్లు చూసుకొని కుల వర్గ సమీకరణలను ఆధారంగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసుకుంటూనే మరోవైపు టికెట్ల కోసం పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని నేతలు చెప్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రంతో నామినేషన్లకు గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు తీసుకోనున్నారు అధికారులు. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 28వ తేదీ నుంచి ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఇక ఇవాళ చివరి రోజు, అందులోనూ శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నిన్న మొన్న కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో వార్డు డివిజన్ నుంచి కనీసం 2 నుంచి 5 వరకు నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. సాయంత్రం వరకు ఈ సంఖ్య రెట్టింపు అవుతుందనే అంచనాలున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఇక ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈసీ ఇచ్చిన 3 రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి బీఫామ్ ఇవ్వడం పెద్ద టాస్క్గా మారింది. అయితే జంపింగ్ల భయంతో చివరి రోజు అంటే నామినేషన్ల విత్డ్రా ఫిబ్రవరి 3న బీఫామ్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. అటు ఆశావహులు కూడా రిజర్వేషన్లు చూసుకొని కుల వర్గ సమీకరణలను ఆధారంగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసుకుంటూనే మరోవైపు టికెట్ల కోసం పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఇక సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని నేతలు చెప్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.